క్షణిక ఆవేశంతో తీసుకున్న నిర్ణయం రెండు నిండు ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. శ్రీకాకుళానికి చెందిన దంపతులు అప్పారావు, లలిత పురుగుల మందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకోవడంతో వారి కుమార్తె కూడా పురుగుల మందు సేవించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి కూతురును శ్రీకాకుళం రిమ్స్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం వైద్య చికిత్స చేస్తున్నారు. అన్నదమ్ముల మధ్య ఆర్థిక విభేదాలు, కుటుంబ కలహాలతో తమ తల్లిదండ్రులు ఆత్మహత్యకు పాల్పడినట్లు కూతురు చెబుతుంది. ఇక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. వాళ్ళు చనిపోయారనేసి నేను కూడా చనిపోదాం అనుకున్నాను. ఆస్తులు అనేవి అన్నదమ్ముల మధ్యన ఉంటాయి కాబట్టి థ్రోట్ పెయిన్. కుళ్ళప్పారావు ఒక 45 సంవత్సరాలు ఉంటాయి. అలా ఆవిడ లలిత ఇద్దరు కూడా, ఆవిడ కూడా 30 సంవత్సరాలు ఉంటాయి. దురదృష్టం ఏంటంటే క్షణికావేశం ఇద్దరు కూడా ఎలికల మందు మరియు ఈ ల్యాబరేటరీ క్లీన్ చేసుకుంటారు కదా యాసిడ్, అపోలో యాసిడ్, ఈ రెండు కూడా తాగి చనిపోయారు. చనిపోవడానికి వీళ్ళిద్దరికి కూడా ఒక పాప వస్తుంది. వీళ్ళిద్దరిని చూసి ఆ పాప కూడా నేను ఎందుకు బతకాలని చెప్పి ఆవిడ కూడా ఇదే సేమ్ మందు తీసుకుంది. కొద్ది క్వాంటిటీ తక్కువ అవడం వల్ల అమ్మాయి సేఫ్, పర్లేదు, అమ్మాయి కూడా ప్రాబ్లం లేదు, ట్రీట్మెంట్ జరుగుతుంది.